నాకు వద్దు ఇచ్చిల్లరా అని చెప్పాడు. సరే బాగానే ఉంది. అక్కడ కారు ఎక్కి ఇంటికి వచ్చేసాడు. నేను ఇంత గొప్ప త్యాగం చేశాను, మరి ఇది అందరికీ తెలియాలి కదా అని చెప్పేసి దాన్ని రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఆయన కూడా ఏమనుకున్నాడు, అరే భలే ఉంది, బాగానే ఉంది, చిరంజీవి గారు మీరు మంచి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు, ఎలా అయితే కరోనా టైంలో మీరు బాగా సేవ చేస్తున్నారు, మీ బ్లడ్ బ్యాంక్ బాగా సేవ చేస్తున్నారు, మొత్తం మీ సేవను చూసి మేమందరం ఎంత తరిస్తున్నామో అలాగే ఇప్పుడు మీరు కూడా ఇంకొక అద్భుతమైన సేవ చేశారు, చాలా అద్భుతమైన విషయం ఇది, మీరు దాని రెమ్యునరేషన్ తీసుకోకపోవడం చాలా ప్రశంసనీయం. సో అలాగే నేను చెప్పబోయేది ఏమిటంటే చిరంజీవి గారిని చూసి మీరు కూడా నేర్చుకోండి. కొత్త టాలీవుడ్ దర్శకులు, కొత్త నిర్మాతలు, స్టూడియో ఓనర్లు ఎవరైనా సరే మా దగ్గరికి రేట్లు పెంచండి, ఎక్స్ట్రా షోలు ఇచ్చుకుంటాం, అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి పర్మిషన్ల కోసం వస్తున్నారు కదా, వచ్చేటప్పుడు 1 నిమిషం 2 నిమిషాలు నిడివిగల ఇట్లాంటి వీడియోలు ఏమైనా తీసుకురండి, యువతని చైతన్యపరుద్దాం. వాళ్ళందరూ ఈ మధ్య కాలంలో గంజాయి గల్లీలో ఉంది, ఎక్కడ చూడు దొరుకుతుంది, యూత్ పాడైపోతున్నారు, ఇంజక్షన్లు వేసుకుంటున్నారు, చిన్న పిల్లలు కూడా చాక్లెట్ల రూపంలో ఏవేవో తింటారు. మన కొల్లూరులో కూడా మనం ఒక ఇన్సిడెంట్ చూసాం, స్కూల్లో పిల్లలు ఇష్టం ఉన్నట్టు టాయిలెట్లు పోయడం, బెంచ్ల మీద ఎట్లా పడితే అట్లా పడుకొని నవ్వుతా ఉంటే ఆ టీచర్ చూసి ఏమైందిరా బాబు మీకు అని చూస్తే ఎవరికి ఏం అర్థం కావట్లేదు, వాళ్ళకు కూడా తెలియదు ఏమైందో. అక్కడికి వెళ్తే ఆ చాక్లెట్లు అమ్మే షాపులలో గోల్డ్ కలర్ రౌండ్లలో ఈ గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారు. అది చూసి ఆవిడ ఫిర్యాదు చేయడం, అది సెన్సేషన్ అయ్యింది. నెక్స్ట్ ఆ తర్వాత మనకి ఇప్పుడు కాస్మెటిక్స్ కి హెంప్ ఆయిల్ దొరుకుతుంది. హెంప్ ఆయిల్ గంజాయి గింజల నూనె, అది అంటే కాస్మెటిక్ పరంగా మంచిది, అది స్కిన్ కైనా హెయిర్ కైనా. చిన్న కాయిల్స్ లాగా ఉంటాయి, క్యాప్సూల్స్ లాగా ఉంటాయి, ఆయిల్. దాన్ని ఏం చేస్తున్నారంటే సిగరెట్ స్టబ్ ఉంటుంది వెనకాల వైట్, దాంట్లో ఒక డ్రాప్ వేసేసి ఇట్లా పీల్చుకుంటున్నారు. అదొక టైప్ ఆఫ్ మత్తు ఇస్తుంది వీళ్ళకి. అంటే వాడకాన్ని అన్ని రకాలుగా వాడుతున్నారు, ఎలా వాడాలంటే అలా. సో ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత యువత దానికి వెళ్తుంది. ఇప్పుడు ఈ హెంప్ ఆయిల్ అయితే వీళ్ళు నిషేధించలేరు, అది అఫీషియల్ గా కాస్మెటిక్ గా వచ్చింది. వైట్నర్ ని నిషేధించలేరు, అది అఫీషియల్ గా స్టేషనరీలో ఉంది, దాన్ని కూడా ఎలా ఉపయోగించాలో తీసుకుంటున్నారు. అసలు వీళ్ళు ఎందుకు ఉపయోగిస్తున్నారు అలాంటివి, అక్కడ పోవడం ఎందుకు, అది తప్పు అని నేర్పించండి వీళ్ళకి. అలా వీడియోలు తీయండి. మేము చెప్తే వినట్లా, గవర్నమెంట్ వీడియోలు చేస్తే ఎలా ఉంటది, నా పేరు ముఖేష్ లాగా ఉంటది, ఎవరు చూడరు. అదే మీరు పెద్ద పెద్ద హీరోలు కదా, కనీసం మీరు సమాజాన్ని అంతా మార్చకపోయినా పర్లా, మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా కొన్ని లక్షల మంది ఉంటారు కదా, మీ అభిమానులు మారినా చాలు, కొంత గొప్ప మార్పు వస్తుంది. అట్లా మీరు ఒక వీడియోలు తీసుకురండి అని చెబితే నెక్స్ట్ మోహన్ బాబు గారు స్పందించారు. నేను గతంలో ఇలాంటి వీడియోలు చాలా చేశాను, అది ఆయన చూడలేదు, సరిపోతే పోనీలే, ఇక నుంచి అయినా సరే నేను ఇలాంటి ఒక 2-3 దేశ ఆయన దగ్గర పట్టుకెళ్తా అని చెప్పాడు. బానే ఉంది. సో నెక్స్ట్ టైం థియేటర్స్ లో ఎలా అయితే సిగరెట్ తాగకు, మందు కొట్టకు అని చెప్తున్నారో సేమ్ అలాగే డ్రగ్స్ వాడకం పైన యాజ్ వెల్ యాజ్ సైబర్ నేరాల పైన 1 నిమిషం ఇది 1 నిమిషం అది 4-5 యాడ్లు వేయండి. వేస్తే బాగుంటుంది. అంటే ఇవి కళాంజలి యాడ్లు లేకపోతే పాన్ మసాలా యాడ్లు ఇవన్నీ వేస్తున్నారు, ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్, టీవీలు, ఫోన్లు అన్ని యాడ్లు వేసుకుంటున్నారు, బట్టల యాడ్లు వేస్తున్నారు. జస్ట్ ఈ 1-2 యాడ్లు వేయండి మీ ప్రతి సినిమా ముందు అంటే మోహన్ బాబు గారు స్పందించారు. మేబీ కన్నప్పటి నుంచి మనం అది చూడొచ్చాము. ఇంకా ఇప్పుడు నుంచి రిలీజ్ అయ్యే ప్రతి సినిమాలలో కూడా ఎవరన్నా ఈ పోకడను అవలంబించవచ్చు అని అనుకుంటున్నా, నాకు తెలియదు. ఇక మీదట నెక్స్ట్ ఈ పీవీఆర్ సినిమాస్ కానీ, పీవీపీ కానీ, ఈ మూవీ టైమ్, ఈ మల్టీప్లెక్స్ లో ఉన్న ఈ ఫ్రాంచైజీలు, ఐనాక్స్లు, వీళ్ళు కూడా వాళ్ళ యాడ్స్ తో పాటు దీన్ని ప్రదర్శిస్తే ఒక మార్పు వస్తుందని ఆయన ఆశ. డ్రగ్స్ రహిత తెలంగాణ చేద్దామని ఆయన అనుకుంటున్నాడు. ఈ కోరిక ఒకటి కోరాడు, ఆయన దీనికి ఒక మెలిక కూడా పెట్టాడు. మీరు ఇక్కడ నుంచి నా దగ్గరికి ఏదన్నా పర్మిషన్ కోసం రావాలంటే నేను మీకు పర్మిషన్ ఇవ్వాలి అంటే మీరు సమాజానికి ఇచ్చేయండి, నేను మీకు వచ్చేస్తాను. అలా ఒక లిటుకు. అంటే ఇప్పుడు పాసిబిలిటీ ఉన్నవాళ్ళు ఓకే, మిగతా వాళ్ళు ఇది ఒక బర్డెన్ లాగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఏం బర్డెన్ సార్ ఇది, ఇంత ఇప్పుడు మన ఇద్దరమే కూర్చున్నాం, ఎలాగో వీడియో రికార్డ్ అవుతుంది, ఒక్క మాట డ్రగ్స్ తీసుకోవడం చెడ్డది విషయం లేకపోతే ఇలా నాశనాలు అవుతున్నాయి ఒక మాట మాట్లాడితే చిన్న యూట్యూబ్ ఛానల్ కూడా ఇట్లా ఫోన్లలో వీడియో చేసేవాడు కూడా చేసి పెట్టుకోవచ్చు కదా వాళ్ళ వ్లాగ్స్ లో, తప్పేం లేదు. వాళ్ళ ఫాలోవర్స్ అన్న మారుతారు. ఆయన నింది అదే, నువ్వు పెద్దగా ఏం తీకు, పెద్ద బాహుబలి సెట్ వేసి డ్రగ్ అనేది తీయాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ ఇమేజ్ ఉన్న స్టార్ చెప్పడం ఇంపాక్ట్ చేతనైనంత ఒక మాట అట్లా. ఓకే, ఇది అండి ఏదైతే రీసెంట్గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ గురించి అలానే సైబర్ నేరాల గురించి స్టార్స్ స్పందించాలి, దాని మీద షార్ట్ ఫిల్మ్స్ చేయాలని చెప్పారో దానికి సంబంధించినటువంటి వివరాలు.